అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి చాలా గట్టిగా ఘాటుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏమని? రాజకీయ సాంప్రదాయాలు, రాజకీయ విలువలు మొత్తం వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను, నాయకుల మీద వేధింపు చర్యలు చేస్తుంది. లేనిపోని కేసులు పెట్టి అక్రమదారుల్లో అన్యాయంగా వైసీపీ కార్యకర్తలను వేధిస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే రాబోయే రోజుల్లో, ఇవాళ సంవత్సర కాలం పూర్తయిపోయింది, ఇంకా 2-3 ఏళ్ళు అయిపోతే మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు నేను వద్దన్నా కానీ నా నాయకులు, నా కార్యకర్తలు నా మాట కూడా వినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు ఆ విధంగా అక్రమ కేసులు బనాయించి వైసీపీ కార్యకర్తలు వేధిస్తున్నారని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. పత్రికాముఖంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ప్రెస్ ద్వారా చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు. రేపు రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే వైసీపీ అధికారంలో వచ్చినప్పుడు మీరే సంప్రదాయం కొనసాగించారో అదే సంప్రదాయాన్ని మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు కూడా మీ పార్టీ మీద, మీ పార్టీ కార్యకర్తల మీద రివెంజ్ తీసుకునే విధంగా వెళ్తే ప్రజాస్వామ్యానికి విలువలు ఉండవని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీ పద్ధతి మార్చుకో అని వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆ ప్రెస్ మీట్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.